రూపం చేసి దానికి ప్రాణం ఇస్తుంది. ఆ రూపం ఒక బాలుడిగా తయారవుతుంది. పుత్ర, నేను స్నానానికి వెళ్తున్నా. నువ్వు ద్వారం దగ్గర కాపలా అని చెప్పి ఒక ఆయుధం వినాయకుడి చేతికి ఇస్తుంది. అప్పుడు ఆ బాలుడి ద్వారం దగ్గర కాపలా కాస్తాడు. ఆ సమయంలో శివుడు ద్వారం దగ్గరకు వస్తాడు. వారి ఇద్దరి మధ్య జరిగే సంభాషణ. ఆగండి, మీరు ఎవరు? ఇక్కడికో ఎందుకు వస్తున్నారు? లోపలికి ఎవరికి ప్రవేశం లేదు. ఏంటి బాలక, మా మందిరంలోకి మాకే ప్రవేశం లేదా? నీవు బాలక అన్నావు కదా, నేను బాలకుడినే. ఆహా, మాటలు బాగానే నేర్చావులే. నీ ముద్దు మాటలు తర్వాత వింటాను గాని నాకు లోనికి ప్రవేశం లేవు. లోపలికి ఎవరిని పంపవద్దు అని అమ్మ ఆజ్ఞ. అమ్మ ఆజ్ఞ? నేనెవరినా? ఆ అమ్మకు భర్తను. అమ్మకు భర్తవో ఇంకెవరివో నాకెందుకు? మాట అంటే మాటే, లోనికి వెళ్ళడానికి వీలు లేదు. బాలక, లేదా లేదా ఏం చేస్తావు? నీ నాటకాలు చాలించు. వచ్చిన దాన్నే వెళ్ళు, లేదా నా శక్తితో నిన్ను నాశనం చేస్తాను. ఇదిగో కాసుకో. ఇప్పుడు వారిద్దరి మధ్య యుద్ధం అవుతుంది. ఆ యుద్ధంలో శివుడు వినాయకుని శిరస్సును ఖండిస్తాడు. వినాయకుడు అప్పుడు పార్వతీదేవి అక్కడికి వస్తుంది. వచ్చి ఇలా అంటుంది, నువ్వు శాంతించు. ఈ భరించలేదు. ఈ పసివాడు లేనిది నేను జీవించలేదు. నా బిడ్డను బ్రతికించండి, లేదా మీ భార్యకు మరణం, ప్రపంచానికే ప్రళయం. ఈ పసివాడిని బ్రతికించే బాధ్యత శాంతించు. శాంతించు సోదరి, శాంతించు. ఈ పసివాడిని బ్రతికించే బాధ్యత మాది. పరమేశ్వర, ఈ పసివాడికి ఎవరి శిరస్సు తెచ్చి తగిలించాలన్నదే సమస్య. నారాయణ నారాయణ. ఆ అదృష్టం ఏ శిరస్సుకు దక్కుతుందో. నంది, నువ్వు వెళ్ళి ఎవరైతే ఉత్తర దిక్కును తలపెట్టి ఉంటారో వారి శిరస్సు ఖండించి తీసుకొని రండి. స్వామి. అన్ని దిక్కులు వదిలేసి ఒక ఉత్తరం దిక్కునే తలపెట్టి పడుకున్న జీవితాలే తప్పంటారేంటి శివయ్య? ఎందుకంటారు? ఎందుకంటే తలపెట్టి పడుకున్న ప్రాణి లేవగానే ఏ దిక్కు చూస్తుంది? దక్షిణం. అంటే యమస్థానం మృత్యువుని చేరువుగా చూస్తుందన్న మాట. అందుకే ఉత్తరపు దిక్కున పడుకున్న తలపెట్టి పడుకోవద్దని పెద్దలు అన్నారు. అడుగు అక్కడ చూడు, ఎవరో 10 ఉన్నారు. నాయన, మాటలు స్వయంగా వినలేకపోయినాని ఈ చెప్తుందని తెలిస్తే నీకు కాపులా పెట్టేదాన్నే కాదు, నా చేతి చెప్పుకున్నా. అమ్మా పార్వతి, శాంతించు. ఇది జగత్ కళ్యాణానికై జరిగిన సంఘటన. నీ బిడ్డ తప్పక సజీవుడవుతాడు. ప్రభు, అన్ని దిక్కులా వెతికాము. ఉత్తరపు దిక్కున తలపెట్టి పడుకున్న ఈ గజేంద్రుడి శిరస్సును తీసుకుని వచ్చాము. పరమేశ్వర, ఈ శిరస్సును ఆ బాలుడికి పెట్టి ప్రాణ ప్రతిష్ఠ చేద్దాం. వద్దు వద్దు. చంద్రబింబం వంటి చక్కని ముఖం కలిగిన నా బిడ్డకు అది చూడలేను, చూసి భరించను లేను. సోదరి, ఈ బిడ్డ కారణ జన్ముడు. మూర్ఖులను అంతమొందించడానికి అవతరించాడు. నా
అనిపిస్తాడు, చిరంజీవి అవుతాడు. సరేనండి, మీరు ఎలా అంటే అలానే కానివ్వండి. ఆ తరువాత వినాయకుడు అరణ్యానికి వెళ్తాడు. కొంతకాలం హయాతి ఈయన మీ తండ్రి గారు శివుడు. ఈయన మీ మేనమామ బ్రహ్మ, మేనత్త సరస్వతి. ఈయన మీ మేనమామ విష్ణు, మేనత్త లక్ష్మీదేవి. ఈయన నారదుడు, ఎప్పుడు నారాయణ నారాయణ అంటూ జపం చేస్తారు. ఈయన నంది, మీ తండ్రి గారి వాహనం. ఆ తరువాత వినాయకుడు అరణ్యానికి వెళ్తాడు. కొంతకాలం తరువాత పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి పుడతాడు. ఆయన మహాబలశాలి. అతని వాహనం నెమలి. కొంతకాలం తరువాత వినాయకుడు తన యాత్రని పూర్తి చేసుకొని వచ్చిన తరువాత పార్వతీదేవి కుమారస్వామిని వినాయకుడికి పరిచయం చేస్తుంది. ఈయన మీ అన్నయ్య వినాయకుడు. ఈయన మీ తమ్ముడు కుమారస్వామి. దేవతలు, మానవులు, మునులు తమకు కలిగే విఘ్నములను తొలగించడానికి ఒక అధిపతి కావాలని కోరారు. ఆ ఆధిపత్యం కోసం ఇరువురు మధ్య జరిగే సన్నివేశం తిలకిద్దాం ఇప్పుడు. కుమారా, మొదటివాడు వినాయకుడు ఉండగా గణాధిపత్యం నీకెలా ఇవ్వమంటావు? ఏం నారదా? నారాయణ నారాయణ. అవునవును, అలా ఇవ్వడం అంటే గజానునికి అర్హత లేదంటావా? నారాయణ, ఆ మాట ఎవరనగలరు? అయితే పెద్దలు నిర్ణయానికి కట్టుబడి ఉంటావా? మేము పెట్టే పరీక్షకు మీరు ఇరువురు సిద్ధమేనా? మీలో ఎవరైతే 3 సార్లు ముల్లోకాలు తిరిగి మొదటిగా తిరిగి వస్తారో వాళ్ళదే గణాధిపత్యం. చూద్దాం ముందుగా ఎవరు వస్తారు. ఏంటమ్మా ఇలాంటి పరీక్షలు పెట్టావు? కుమారుడైన నాకు తగిన వాహనం లేదు, నేను ఎలా గెలుస్తాను? నారాయణ నారాయణ. కుమారస్వామి ఉల్లోకాల తిరగడానికి వెళ్ళారు. మీరేంటి తల్లిదండ్రుల చుట్టూ తిరుగుతున్నారు? తల్లిదండ్రులను మించిన లోకం ఉందా నారదా? నాకు ముల్లోకాలు నా తల్లిదండ్రులే. నారాయణ నారాయణ. నిజమే, మీ నుండి తల్లిదండ్రులు ఎలా గౌరవించాలో బాగా తెలుసుకోవచ్చు. తల్లిదండ్రులారా, నా చిన్న సోదరుడి కన్నా ముందుగా నేనే ముళ్ళో కాలు చుట్టి వచ్చాను. నారాయణ నారాయణ. ఇప్పుడే
ఇక్కడే మా కళ్ళ ముందే ఉన్నారు. ఈ విశ్వాన్ని ఎప్పుడు ఎలా చుట్టి వచ్చారయ్యా? నారదుడి సందేహం లోక సందేహం. మీ సమాధానం వినాలనే మాకు కుతూహలంగా ఉంది. పెద్దలు పూజ్యులు మీకు తెలియనిది ఏముంది? బలా, నువ్వు చెప్పేది నిజమే గజానన. సృష్టి రహస్యాన్ని గ్రహించావు నాయన. నారాయణ నారాయణ, బుద్ధితో పైత్యం చేయించావు. అధ్యాపకులు ఏమంటారు? అగాధిపత్యం. గజానుడికి అవ్వాలి, అగ్రదుడే చేయించాడు. కుమారా, అహంకారంతో ప్రవర్తించినందుకు నన్ను క్షమించను. నా మనసారా నా ఓటమిని ఒప్పుకుంటున్నాను. కానీ నాకు ఒక చిన్న సందేహం. ఏమిటిది కుమారా? నారాయణ నారాయణ, ఏముంది? నాలాంటి వాహనం లేదు, నాతో ప్రయాణించలేదు, కానీ నాకన్నా ముందుగా ఎలా వచ్చారని. ఏమి కుమారా, అదే కానీ సందేహం? అదే. ఆ సందేహాన్ని నీకు గజానుడే చెప్తాడు. తమ్ముడు, నిజానికి నేను కైలాసంలోనే ఉన్నాను, కానీ మన తల్లిదండ్రుల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేశాను. అంటే ఇదే ప్రకృతి, వీరే ముల్లోకాలు. వీరి చుట్టూ తిరిగితే ముల్లోకాలు తిరిగినట్టే కదా. అవునన్నగారు, నా కళ్ళు తెరిపించారు. ఇక నా పేరు సార్థకం అవుతుంది. మీరు ఇరువురు కారణ చేతులు. గజానునికి గణాధిపత్యం చేస్తున్నాం, నిన్ను దేవసేనుని చేస్తున్నాం. లోక కళ్యాణార్థం అవతరించిన చిరంజీవి గజానన దేవతలలో అగ్రస్థానాన్ని అన్ని గణాలపై ఆధిపత్యాన్ని ఇస్తున్నాం. ఇక నుండి ఏ యజ్ఞయాగాలలో గాని, ఏ శుభకార్యాలలో గాని గణపతిని ముందుగా పూజించాలని ప్రార్థిస్తున్నాం. తదాస్తు తదాస్తు, విజయమస్తు. సర్వగణాధిపతులే, త్రిమూర్తులతో సహా 3 దేవతల శక్తులు ఈ క్షణం నుంచి గణపతికే అర్పిస్తాయి. సర్వగణాధిపతివై, సర్వశక్తివంతుడివై, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గావించు. 14 లోకాలలో అధిపతివై నీ కర్తవ్యాన్ని నువ్వు పాటించు.